హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ పేరు వచ్చేసరికి మెడికామన్ బయోటెక్. ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లోను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో రెండింటిలో కూడా లిస్ట్ అయి ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క పర్టికులర్ కంపెనీ అనేది ప్రీవియస్గా ఎప్పుడు 2022లో 1228 అనే హై క్రియేట్ అయింది. దాని తర్వాత 2024 జనవరి అనమాట ఇది ఈ లో అనేది క్రియేట్ అయింది. దగ్గర దగ్గర 350 దాకా వెళ్ళడం జరిగింది డౌన్ సైడ్. సో మంత్లీ టైం ఫ్రేమ్లో మనం మొత్తం మీద స్వింగ్ హై నుంచి లోకి డ్రా చేసుకుంటే దగ్గర దగ్గర 70% అనేది డ్రాప్ అయిపోయింది, ఏది పీక్ నుంచి కూడాను. అయితే ప్రస్తుతం ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఒక టెక్నికల్గా ప్రైస్ యాక్షన్ అనేది కనిపిస్తూ ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో అది ఒక ఇంపార్టెంట్ జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ తోకుంది, దాని తర్వాత అంటే ఏంటి సపోర్ట్ తీసుకుంది, దాని తర్వాత బయర్స్ వచ్చారు. బట్ సెకండ్ అటెంప్ట్ కూడా జరిగిందనమాట, అంటే రీవిజిట్ చేసింది అదే లెవెల్ని, మళ్ళీ బయర్స్ వచ్చారు. ఇక్కడ చూడండి స్ట్రాంగ్ రిజెక్షన్ అనేది జరిగింది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే అగైన్ బుల్లిష్ క్యాండిల్ రావడం జరిగింది. దీంట్లో ఒక ప్యాటర్న్ అనేది మనం క్లియర్గా విజిబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, పైకి వెళుతుంది, కిందకు వస్తుంది, పైకి వెళుతుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది. ప్రాబ్లీ కొద్ది కిందకి రావచ్చు, రాకూడదనేం లేదు కానీ, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే దీంట్లో మనం వీక్లీకి వెళ్ళి ఒకసారి వాల్యూమ్స్ అనేది అబ్జర్వ్ చేసామనుకోండి. సేమ్ చార్ట్లో చూడండి, ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ అనుకున్నామో ఈ యొక్క ఎగ్జాక్ట్ లెవెల్ అనేది మనకి 1 2 సార్లు సపోర్ట్ తీసుకుంది 375 దగ్గర. ఓకే, సో టెక్నికల్గా మనకి రీసెంట్గా స్వింగ్ హై అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ లెవెల్ దగ్గర ఏమైందంటే మనకి మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఒకసారి రిజెక్షన్ జరిగింది, మళ్ళీ అదే లెవెల్ని రీవిజిట్ చేసింది, మళ్ళీ రిజెక్షన్ జరిగింది. ఇప్పుడు థర్డ్ అటెంప్ట్ అనేది చేయబోతూ ఉంది. ఫ్రెండ్స్, టెక్నికల్గా ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది ఒక రేంజ్లో కన్సోలిడేషన్ తీసుకుంటుందని చెప్పేసి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వాల్యూమ్స్ అనేది మనకి క్లూ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ వాల్యూమ్స్ వల్ల మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. చూడండి, ఈ యొక్క పర్టికులర్ పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎప్పుడైతే మార్కెట్ అనేది పైకి వెళ్తుందో స్ట్రాంగ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి, అగైన్ వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అగైన్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి. మార్కెట్ ఈవెన్ డ్రాప్ అయింది కూడా, హై నుంచి కూడా ఎక్కడ కూడా సిగ్నిఫికెంట్ వాల్యూమ్స్ అనేది రావట్లేదు. దీన్ని మనం సింపుల్గా ఏం అర్థం చేసుకుంటామంటే స్టాకు బయర్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఏదైనా ఆపర్చునిటీ వస్తే కూడా దీంట్లో బయింగ్ అనేది చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనం ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అన్న విషయానికి వస్తే ప్రస్తుతం అయితే మనం ఎంట్రీ తీసేసుకోవచ్చు. దాని తర్వాత రీసెంట్గా ఏదైతే స్వింగ్ లో ఉందో ఆ స్వింగ్ లో నుంచి ఈ యొక్క హైకి మనం ఫిబొనాకీ నెంబర్ అనేది డ్రా చేసుకున్నట్లయితే ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి 496, 516 అనమాట. రఫ్గా ఏంటంటే ఒక 500, 520 ఆ రేంజ్లో మంచి సపోర్ట్ అయితే ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటే ఈ జోన్లోకి తీసుకొని దాని తర్వాత బ్రేక్అవుట్ జరిగి చక్కగా పైకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి అది రిట్రేస్మెంట్ జరుగుతుందా లేదా అనేది మనకు తెలియదు కాబట్టి కొద్దిగా క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒకవేళ మనం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలంటే కూడా 50% ఆఫ్ ద క్యాండిల్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, పర్సనల్గా ఏంటంటే ఈ పర్టికులర్ స్టాక్ అనేది నేను హోల్డ్ చేస్తున్నాను. అండ్ టెక్నికల్గా దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఆ బ్యూటిఫుల్ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ అయితే మనకు క్లియర్గా విజిబుల్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకి డౌన్ ట్రెండ్ తర్వాత బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది. అండ్ మనకి ట్రెండ్ రివర్సల్ని పట్టుకోవడం పెద్ద కష్టమైన విషయం అయితే కాదు ఫ్రెండ్స్, డెఫినెట్గా. ఎందుకంటే ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు క్యాండిల్స్ యొక్క బిహేవియర్ అనేది మనం కానీ అబ్జర్వ్ చేసినట్టు క్లియర్గా సెల్లింగ్ ప్రెషర్ అనేది వీక్ అయిపోయిందని చెప్పేసి చెప్తూ ఉంది. సో విత్ దట్ కాంటెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎనీహౌ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది అండ్ ప్రీవియస్గా స్ట్రక్చరల్గా మనకి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్ ఏంటంటే మనం ఈ యొక్క లెంత్ అనేది అప్ సైడ్ టార్గెట్ అయితే ప్రొజెక్ట్ చేసుకోవచ్చు సింపుల్గా అనమాట. ఇంకా మనం కాంప్లికేటెడ్గా వెళ్ళకుండా టార్గెట్స్ విషయానికి వస్తే కోర్స్ ఏంటంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ కూడా ఆల్మోస్ట్ 830 దాకా ఉంది, 30-35 ఆ జోన్లో. సో ఆ యొక్క జోన్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది టెక్నికల్గా అయితే చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇది. ఎనీహౌ దీంట్లో పుల్ బ్యాక్ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అండ్ ప్రస్తుతం కూడా యాడ్ అయితే మనం చేసుకోవచ్చు. ఇక టెక్నికల్గా చూసాం, ఫండమెంటల్గా మనం చూసుకున్నట్టయితే కంపెనీకి సంబంధించిన ఫండమెంటల్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇది 1993లో స్థాపించబడింది. ఇదేంటంటే రీసెర్చ్ లీడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇది ఇన్వాల్వ్డ్ ఇన్ డెవలపింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మేకింగ్ జనరిక్ ఫినిష్డ్ డోసేజ్ ఫార్ములేషన్స్ అండ్ ఆంకాలజీ ఫార్ములేషన్స్ అనమాట. ఓకే, ఏంటంటే వీళ్ళు ఫార్ములేషన్స్ అవి డెవలప్ చేస్తూ ఉంటారు.
ఈ కంపెనీ వచ్చేసరికి శివాలిక్ రసాయన్ లిమిటెడ్ అనే కెమికల్ కంపెనీ యొక్క సబ్సిడరీ అనమాట. కోర్స్ ఏంటంటే శివాలిక్ రసాయన్ కూడా మనం బై చేసాం రీసెంట్గా, అది మంచి ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేసింది. ఇకపోతే ఫ్రెండ్స్ వీళ్ళకి ప్రోడక్ట్స్ ఫోకస్ వచ్చేసరికి యాంటీబయాటిక్, కార్డియోవాస్కులర్. ఇక వీళ్ళ ప్రోడక్ట్స్ ఫోకస్ వచ్చేసరికి యాంటీబయాటిక్స్ కానీ, కార్డియోవాస్కులర్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, జనరల్ పెయిన్ మేనేజ్మెంట్, ఆంకాలజీ ఫార్ములేషన్స్ అనేది తయారు చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళ యొక్క ప్రజెన్స్ అనేది చాలా కంట్రీస్లో ఉంది, బట్ చిన్న చిన్న కంట్రీస్ అనమాట. ఆఫ్ఘనిస్తాన్, క్యూబా, ఇట్లా ఫిలిప్పైన్స్, కాంబోడియా ఇట్లా ఉన్నాయి, భూటాను. అయితే వీళ్ళు ఏంటంటే ఈ యుఎస్, యూరోప్లో కూడా వీళ్ళు విస్తరించాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నట్టు మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఉన్నదనమాట. అంటే ఎక్స్పోర్ట్స్ చేయాలి అని చెప్పేసి. ఎనీహౌ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కంపెనీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి అంత ఇంప్రెసివ్ ప్రాఫిట్స్ ఏం లేవు, చిన్న కంపెనీ ఇది. ఓకే, ప్రీవియస్గా 4 crores రేంజ్ నుంచి తగ్గుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఏంటంటే కొద్దిగా ఇంప్రూవ్ అయిందనమాట. 0.91 అంటే 91 lakh మాత్రం ప్రాఫిట్ అనేది జనరేట్ చేసింది. బట్ ఎనీహౌ స్టాక్ మంచి డిస్కౌంట్లో ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి టెక్నికల్ ఫార్మేషన్స్ అనేది కనిపిస్తుంది, కాబట్టి ఈ యొక్క స్టాక్ అనేది రేడార్లోకి రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పర్టికులర్ కంపెనీ గురించి బేసిక్ టెక్నికల్గా అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఫండమెంటల్గా అయితే నెగిటివ్ ఏం లేదు, బట్ చిన్న కంపెనీ అనమాట. ఓవరాల్గా అవుట్కమ్ అది. ఎనీహౌ ఇటువంటి టెక్నికల్ ఫార్మేషన్స్ జరిగినప్పుడు మనకి ఆ ఫండమెంటల్స్ చేంజెస్ అనేవి ఈ చార్ట్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి, కాబట్టి ఆ యొక్క నమ్మకం, ఆ యొక్క బిలీఫ్తో ఏంటంటే దీంట్లో నేను కొద్దిగా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ స్టాక్ మార్కెట్లో వోలటాలిటీ అనేది ఉంటుంది. అగైన్ ఏంటంటే ఇక్కడ నేను ఏదైతే మీకు షేర్ చేస్తున్నానో జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే షేర్ చేస్తున్నాను. ఇది ఎటువంటి రికమెండేషన్ అయితే కాదు ఫ్రెండ్స్. ఓకే, హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.